ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు సింధూరం ఆపరేషన్తో ఉగ్రవాద స్థావరాలను కూల్చివేయడం సంతోషకరమన్నారు అనంతపురం బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మిఠాయిలు పంచుతూ బాణాసంచా పేలుస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారం కోసం మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ బీజేపీ నేతలతో ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సంబరాలు అమరాలు నడుతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన ఆర్మీ సంయుక్తంగా దాడులు చేసి విజయవంతం సాధించిన పైన యావత్ భారతావనిలో కూడా హర్షాది రేఖలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురంలో బీజేపీ నేతలందరూ రోడ్లపై సంబరాలు చేసుకున్న పరిస్థితి మన దగ్గర ప్రస్తుతం చూస్తున్న అనంతపురం అంబేద్కర్ కూడల్లో బీజేపీ నాయకులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకుంటున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ పైన హర్షం వ్యక్తం చేసి ప్రస్తుతం మన దగ్గర బీజేపీ నాయకులు చెప్పండి, ఈ రాత్రి జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్ లాంటి ఈ భారత దాడి ఏ రకంగా? ఈరోజు తెల్లవారుజామున 1:44 పాకిస్తాన్ బేస్ క్యాంపులు పీఓకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర మూకల యొక్క స్థావరాలపైన భారత త్రివిధ దళాలు ఏవైతే దాడి చేశారో భారతీయ సైనికులందరినీ కూడా పూర్తిగా అభినందిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ దేశ పౌరులందరూ గత 22వ తారీఖు పహల్గాంలో భారత ముద్దు బిడ్డల యొక్క కుంకుమలను దోచినటువంటి వారికి ఈరోజు బుద్ధి ఎప్పుడు చెబుతారని భారత ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న సమయం ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉగ్రముఖలు ఎవరికి చెప్తారో చెప్పుకోండి, వెళ్ళి మీ మోడీ గారికి చెప్పండి అన్నారు. ఈరోజు ఆ మోడీ గారు విన్నారు, మోడీ గారికి చెప్పారు. ఈరోజు మోడీ గారు ఉగ్రమూకల్ని ఏరివేసే క్రమంలో ఈరోజు దాడి చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ మరొకసారి విజయవంతంగా ముగిశారు. ఈ సందర్భంగా సైనికులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. 77 తర్వాత పాకిస్తాన్లో ఒకసారిగా ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయాలంటే భారత సైనిక సామర్థ్యాలను ఏ రకంగా మనం 1971 సంవత్సరం తర్వాత డైరెక్ట్గా వాళ్ళ దేశంలోకి వెళ్ళి దాడి చేయడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. మన రక్షణ వ్యవస్థ కానీ మన మిలిటరీ వాళ్ళు కానీ చాలా బలంగా ఉన్నారు. ఈ పొద్దు ఈరోజు ఎంతో ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి దాడి చేయడము, ఉగ్ర మూకల్ని ఈరోజు సంహరించడం అంటే చాలా పకడ్బందీగా ఉంది. మన అన్ని వ్యవస్థలు త్రివిధ దళాలు అయితేనేమి, ఆర్మీ క్యాంపులు అయితేనేమి ప్రతిదీ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వము, రక్షణ రంగము చాలా ఇతోధికంగా వాళ్ళకు అన్ని పవర్స్ ఇచ్చి ఈరోజు వాళ్ళని దెబ్బ కొట్టడం జరిగింది. చూస్తున్నాం పాకిస్తాన్ ఏదో పహల్గాం దాడి తర్వాత చాలా రకాల కామెంట్ చేశారు, అణుబాంబులు కూడా వేస్తామని చెప్తున్నారు. ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు? ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో, మేము భూమి ఆఖరి వరకు వీళ్ళని తీసుకెళ్తాం, తీవ్రవాదం లేకుండా చేస్తామన్నారు. ఈరోజు సింధూర్తో మొదలుపెట్టారు. ఈరోజు పాకిస్తాన్ యొక్క తోకని ఎక్కడ కట్ చేయాలో అన్ని రకాలుగా మొత్తం ప్రపంచానికి ఒక రకంగా తెలియజేస్తూ ఓ పక్క కేవలం తీవ్రవాదమే కాదు, వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా భారతదేశం ఏ విధంగా వీళ్ళని కట్టడి చేస్తుందో ఒక నీటి ద్వారా కానీ, లేదంటే ఒక ఆర్థిక మూలాలు కానీ, లేదంటే వాళ్ళకున్న సోర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మొత్తం దిగ్బంధం చేస్తూ ఆ పక్కన ఉన్న చైనా కూడా ఈరోజు భారతదేశం వైపు అంటే కాలు దువ్వే రకంగా ఉంది. దానికి కూడా ఇది ఒక కబద్దారని చెప్పి నరేంద్ర మోడీ గారు ఊరికే మొదలుపెట్టారు సింధూర్ పేరుతో. ఇది మొదలైంది. అందుకే పాకిస్తాన్ అప్పుడే దొంగ ఏడుపులు మొదలుపెట్టింది. చెప్పండి, ఇది ఆరంభం మాత్రమే అంటారు. తర్వాత ఎట్లా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ కానీ మిలిటరీ భారత చర్యలు ఎట్లా ఉండబోతుంది? పాకిస్తాన్ తన యొక్క ఉగ్రవాదుల్ని ఎగదోసే కార్యక్రమం ఉన్నన్నాళ్ళు వాళ్ళు నష్టపోవడం కాకుండా ప్రపంచానికి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా అన్ని విధాల ఏరివేసే క్రమంలో మొత్తం సంపూర్ణంగా తీసేసే కార్యక్రమం చేస్తారు. ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. అయిన తర్వాత మహిళల్ని ఆ రోజు ఏదైతే మీ కుంకుమ బొట్టు తీసేశారో దానికి ప్రపంచ దేశాలకే కాకుండా భారతదేశం ప్రతి ఒక్కరు కోరుకున్నారు వాళ్ళని ఎప్పుడు తుదముట్టిస్తారా అని. నరేంద్ర మోడీ గారు ఆ రోజు దేశంలో ఉండే ప్రతి ఒక్క సోదరిమణికి, అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడికి హామీ ఇచ్చారు, నేను వాళ్ళని తుదముట్టించేంత వరకు వదిలిపెట్టలేదు, ప్రపంచంలో భూమి మీద ఎక్కడ దాక్కున్నా కూడా వేటాడుతామని చెప్పారు. అదే పని జరుగుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఉగ్రమూకల్ని పోషించుకోకుండా తన దేశాన్ని, తన పక్క దేశాలతో మంచి సంబంధాలు నిలుపుకోకుంటే బుద్ధి ఉంటుంది, లేకపోతే చిత్రపటం నుంచి వెళ్తుంది. ఇప్పటికే చెప్తున్నారంటే అక్కడ ఉన్న పౌరుల మీద దాడి చేశారు, మేము కూడా ప్రతీకార చర్యలు ఉంటాయని కూడా పాకిస్తాన్ ముందు రోజు నుంచి చెప్పుకుంటుంది.
మేకపోతు గంభీర ప్రదర్శనే ఉంది. మనం చూసాం ఎంత పర్ఫెక్షన్ ఉందో. పక్కన ఇండ్లు ఉన్నా కూడా కరెక్ట్గా ఉగ్రవాది స్థావరానిపైన గురిపెట్టి పేల్చారు. అంటే ప్రతి ఒక్క సైనికుడికి దేశభక్తి, వాళ్ళ శిక్షణతో పాటు వాళ్ళ సాంకేతికతో పాటు దేశభక్తి మెండుగా ఉంది కాబట్టి అంత పర్ఫెక్షనిజం వచ్చింది. ఏ దేశ సైనికుడు చేయలేని సాహసము అంత పర్ఫెక్షన్గా పాకిస్తాన్ ఒక పౌరుడు కూడా దెబ్బతినుకోకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే, వాళ్ళ పీఓకేనే కాదు, వాళ్ళ పాకిస్తాన్ దేశంలో ఉండే ఉగ్ర స్థావరాలు కూడా పర్ఫెక్ట్గా గురి చేశాడు. ఉగ్రవాదే చనిపోయాడు, ఎవడు సాధారణ పౌరుడు చనిపోలేదు. అంటే మొత్తం మీద చూస్తున్నాం ఈరోజు ఏదైతే ఆపరేషన్ సింధూర విజయవంతం కావడం పైన యావత్ భారతంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. అనంతపురంలో ముఖ్యంగా బీజేపీ నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తుంది ఇండియన్ ఆర్మీ అని కూడా హెచ్చరిక చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, అనంతపురం నుంచి.